హలో ఎవ్రీవన్, ఈరోజు వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేనైతే అమూల్ చీజ్ తీసుకున్నాను, అమూల్ బటర్, ఇంకా వెజ్జీస్ వచ్చేసి క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, ఇంకా బ్లాక్ పెప్పర్, ఇంకా క్రీమ్ చీజ్, ఆల్సో ఇది స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇది పెన్నీ పాస్తా తీసుకున్నాను ఈసారి. సో వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను క్విక్గా మీకు. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో వన్స్ అది బాయిల్ అయిన తర్వాత ఈ పెన్నీ పాస్తా ఏదైతే ఉందో అది ఇందులో వేసేయాలి. సో ఒక 60-70% ఉడికిపోతే చాలు, మరీ ఎక్కువ మెత్తగా ఉడకొద్దు. సో ఈ విధంగా మనం వాటర్లో ఈ పెన్నీ పాస్తాని వేసేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes, 5 to 6 minutes సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వెజ్జీస్ కట్ చేసుకోవాలి ఈ ప్యారలల్గా. సో క్యాప్సికమ్, ఆనియన్ అండ్ క్యారెట్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదండి. సో పెన్నీ పాస్తా అనేది బాయిల్ అయిపోయింది. మరి ఇంతకన్నా ఎక్కువ బాయిల్ అయితే బాగోదు, అంటే ఆ షేప్ అవుట్ అయిపోతుంది మెత్తగా అయితే. సో వన్స్ బాయిల్ అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. అందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఒక ట్రిక్ ఏంటంటే బయటికి తీసిన తర్వాత చల్లనీళ్ళు పోస్తే కనుక అవి స్టిక్ అవ్వవు అనమాట. ఆ తర్వాత సేమ్ అదే కడాయిలో మనం బటర్ తీసుకొని బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదండి, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా ఏమైనా వెజ్జీస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వేసుకోవచ్చు ఇక్కడే. సో బటర్ వేసి మాత్రం మనం రోస్ట్ చేయాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఉడకపెట్టిన స్వీట్ కార్న్ తెప్పించాను, అవి వేసేసాను అనమాట. సో డెఫినెట్గా స్వీట్ కార్న్తో అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. డోంట్ మిస్ దిస్. స్వీట్ కార్న్ అయితే తప్పకుండా వేసుకోండి. అండ్ ఆల్సో క్యాప్సికమ్ అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడే. అండ్ లెట్ ఇట్ ఫ్రై అనమాట, అంటే రోస్ట్ అయ్యేంతవరకు ఈ ఇలా రోస్ట్ అయ్యేంతవరకు మనము ఉంచేసేయాలి. ఆ తర్వాత ప్లేట్ తీసుకొని పక్కకు పెట్టేసేయండి ఈ వెజ్జీస్ అన్నీ. అండ్ నెక్స్ట్ సేమ్ కడాయిలో మనం మళ్ళీ బటర్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే మైదా పిండి ఉంటుంది కదా, అది కొంచెం అంటే పావు కప్పు తీసుకొని ఇలా బటర్లో వేసి లంప్సెస్ లేకుండా కొంచెం కలుపుకొని, అండ్ మిల్క్ తీసుకోవాలన్నమాట. చల్లగా ఉన్న మిల్క్ తీసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత పోసేసుకోవాలి మిల్క్. అండ్ ఏ లంప్సెస్ లేకుండా మనం ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి. లంప్సెస్ వస్తే బాగోదు. సో ఈ విధంగా మనకి ఫామ్ అయ్యేలాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం చీజ్ వేసుకోవాలి. చీజ్ స్లైస్ ఉండే నా దగ్గర, సో అది వేసాను ఫస్ట్. అండ్ క్రీమీ చీజ్ అని చెప్పాను కదా, అది కూడా వేసుకున్నాను. అండ్ చీజ్ ఎక్కువ తింటే యూ కెన్ ఒక 2-3 scoops వేసుకోవచ్చు. నేనైతే 1 or 2 scoops వేసాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అండ్ ఆల్సో ఆరిగానో ఈ విధంగా వేసేసుకోండి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న, ఫ్రై చేసుకున్న వెజ్జీస్ ఉంటాయి కదా, అవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయిపోయేలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న పాస్తా పిండి ఏదైతే ఉందో అది ఇందులో మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదండి, మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత నాకు కొంచెం చీజ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి పైనుంచి మళ్ళీ కొంచెం చీజ్ వేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, అది కూడా లిటిల్ బిట్ వేసుకోండి. డెఫినెట్గా ఇట్ విల్ యాడ్ టేస్ట్ యువర్ పాస్తా. సో ఇదేనండి, వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.